ఎల్లుండే మనకు అతి పెద్ద పౌర్ణమి. ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి జిల్లేడు చెట్టు దగ్గర ఇది పడేస్తే చాలండి, మీ జీవితం మారుతుంది. మీకున్న కొన్ని రకాల కష్టాలు పోతాయి, దరిద్రాల నుంచి మీరు బయటపడతారు. ముఖ్యంగా ఏంటంటే గనక మీకుండే ఇబ్బందులు, అంటే మీ జీవితంలో మీరు చాలా వరకు కూడా కష్టాలను నష్టాలను అనుభవిస్తున్నారు. భరించలేని కష్టాలు బాధలు మాకే ఉన్నాయని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే పరిపూర్ణ నమ్మకంతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అంటే జిల్లేడు చెట్టు దగ్గర చేయండి. ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే చూసి ఆశ్చర్యపోతారండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారము. దీన్ని చేయటం వల్ల ఏంటంటే గనక మంచి జరుగుతుంది, మంచి ఫలితాలను మీరు పొందుతారన్నమాట. అయితే మనకు పౌర్ణమి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సోమవారంతో కూడి వస్తుంది. అంటే 29వ తేదీ సోమవారం రోజున వస్తుంది కదా. ఈ పరిహారం ఏంటంటే గనక సాయంత్రం పూట చేయండి. అలా చేయటం వల్ల మంచి ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీకేంటంటే గనక అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. అలానే కాకుండా మీ జీవితంలో మీరు పడుతున్న బాధలన్నీ కూడా తొలగుతాయని చెప్పొచ్చు. మీ మీద ఏవైనా సరేనండి నెగిటివిటీ ఎక్కువగా ఉన్నా, లేదంటే కనుక మీకు ఏదైనా దరిద్రాలు పట్టి పీడిస్తున్నా, ఎప్పుడు చూసినా కానీ ఇంట్లో కావచ్చు, లేదంటే మీరు చేసే పనుల్లో కావచ్చు, ఆటంకాలు రావటం, తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవటం, నష్టాలు కష్టాలు, ఇలా సమస్యలు భరించలేక మనం బాధపడటం, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ జిల్లెడు చెట్టు పరిహారం అని చెయ్యండి. నార్మల్గా మనకేంటంటే జిల్లెడు చెట్లు కనిపిస్తూనే ఉంటాయండి, మన పల్లెల్లో ఎక్కువగా ఉంటాయి, పట్టణాలలో కూడా ఉంటూ ఉంటాయి. ఆ జిల్లెడు చెట్టు దగ్గర ఇది పడేయటం వల్ల, జిల్లెడు చెట్టు దగ్గర ఇలా చేయటం వల్ల పెద్దగా ఏంటంటే కనుక ప్రాసెస్ కూడా కాదు, చాలా చిన్న పరిహారం, ఫలితం ఎక్కువగా ఉంటుంది. మీరే దీన్ని చూసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారని చెప్పొచ్చు. అంత చక్కగా పనిచేసే పరిహారం. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే మనకు సోమవారంతో కూడి పౌర్ణమి వస్తుంది కదా, చాలా చాలా శక్తివంతమైనది కదా. ఈ రోజున ఏంటంటే కనుక మీరు మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత స్నానం చేసి ఇంట్లో దీపం ఖచ్చితంగా పెట్టుకోండి. నార్మల్గా చెప్పాలంటే కనుక పౌర్ణమి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనదనమాట. అందుకే ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి పనులన్నీ కూడా చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత ఇక మనం ఏంటంటే కనుక గుడికి వెళ్ళి అభిషేకం చేయండి, శివుడికి అభిషేకం చేసుకోండి. ఇంట్లో ఏంటంటే కనుక శివపార్వతులను పూజించండి, లక్ష్మీదేవిని కూడా పూజించండి. అందరి దేవతల దేవుళ్ళ యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోండి. అయితే పూజ చేసిన తర్వాత నైవేద్యం ఖచ్చితంగా పెట్టండి. బెల్లం ముక్క కావచ్చు, అరటిపళ్ళు కావచ్చు, మీ దగ్గర ఉండే ఫలం ఏదైనా పర్వాలేదు పెట్టండి. తులసి మొక్క దగ్గర కూడా దీపారాధన చేసుకోండి, 2 పూటల దీపం పెట్టండి, మంచిది. ఆ తర్వాత ఎక్కడైతే జిల్లెడు చెట్టు ఉంటుందో అక్కడికి వెళ్ళండి. డైరెక్ట్గా ఈ వస్తువులు అక్కడికే తీసుకెళ్ళి మీరు పరిహారం చేయవచ్చు. అయితే మీరు నార్మల్గా ఏంటంటే అక్కడ చేసుకోలేమంటే ఒక ఆకుని తీసుకోండి, ఏ ఆకైనా పర్వాలేదండి, తీసుకుని అందులో కొద్దిగంత ఉప్పు పోసి నిమ్మకాయ 4 భాగాలుగా చీల్చి, అంటే ఇలా కోసి అందులో ఉప్పు పసుపు నింపి, ఆ తర్వాత కుంకుమ చల్లి ఒక లవంగాన్ని గుచ్చి మీకుండే బాధలు, మీకుండే సమస్యలు, అలానే కాకుండా మీరు పడుతున్న కష్టాలు, కన్నీళ్లు, దరిద్రాలు ఇవన్నీ కూడా చెప్పుకొని మాకు మంచి రోజులు ప్రారంభం కావాలి, మాకు ఎలాంటి ఇబ్బంది అనేది రాకూడదు, మాకు బాధలు ఉండకూడదని చెప్పుకోవాలన్నమాట. ఇలా చెప్పేసుకున్న తర్వాత అది తీసుకెళ్ళి ఏంటంటే జిల్లెడు చెట్టు దగ్గర పెట్టేసి ఇంకా వచ్చేయండి. పెట్టేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, మా అవసరం కోసం మేము చేసుకున్నాం కాబట్టి మాకు మంచి ఫలితం రావాలని సంకల్పం చెప్పుకోండి. లేకపోతే మీరు చేసిన పరిహారం అనేది ఏంటంటే పనిచేయదనమాట. మీరు ఖచ్చితంగా సంకల్పం గట్టిగా చెప్పండి, చెప్పేసి అక్కడ పెట్టేసి ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఖచ్చితంగా మార్పుని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. అంత చక్కగా పనిచేసే పరిహారం అనమాట. ఇక మీకు తిరుగుండదని చెప్పొచ్చు. మనం ఏంటంటే జిల్లెడు చెట్టే కదా, జిల్లెడు చెట్టు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం, కానీ జిల్లెడు చెట్టు దగ్గర చేసుకునే పరిహారాలు ఖచ్చితంగా ఫలిస్తాయని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది. తిథి వార నక్షత్రాన్ని బట్టి కనుక ఇలా చేసుకుంటే మనం అద్భుతాలను చూడగలుగుతామండి. అద్భుతమైన ఫలితాలను చూసి మనం ఏంటంటే కనుక ఆశ్చర్యపోగలుగుతాము. ఎలాంటి బాధలైనా సరే, ఎలాంటి ఇబ్బందులున్నా సరే మీరు భరించలేకపోతున్నారు, భరించేంత శక్తి మేము కోల్పోయాము, ఇంకా మా లైఫ్లో మేము ఏంటంటే కష్టాలను అనుభవించలేము అనుకుంటారు కదా, అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే జల్లుడు చెట్టు పరిహారం అనేది ఉపయోగపడుతుంది. అయితే ఈ నిమ్మకాయ ఏంటంటే కనుక మన యొక్క సమస్యను దూరం చేస్తుంది, ఉప్పు నెగిటివిటీని తీసేస్తుంది. జిల్లెడు చెట్టు కూడా మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, జిల్లెడు చెట్టు కూడా మన బాధను తీసేసుకుంటుంది. మనం ఏదైతే చెప్పి చేసుకుంటామో అక్కడ ఏంటంటే కనుక ఎక్కువగా ఫలితాలను ఇస్తుంది అనమాట. అందుకే జిల్లెడు చెట్టుకు చాలా పవర్ ఉంటుంది. కాబట్టి జిల్లెడు చెట్టు దగ్గర ఈ రోజున పౌర్ణమి తిథి కాబట్టి ఈ విధంగా చేసేసుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా ఏంటంటే మీ సమస్యలు కావచ్చు, మీ బాధల్ని కావచ్చు తొలగించుకోండి. ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ పరిహారం. మన కోరికలు కూడా తీరుస్తుందన్నమాట. మనని కుబేరులాగా కూడా మారుస్తుందండి. అంత చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి ఇంకా చక్కగా చేసుకోండి. సాయంత్రం పూట చేస్తే మంచిది. కొంచెం అంటే ఎవరు లేనప్పుడు చేసేసుకొని అక్కడ పడేసి వచ్చేస్తే సరిపోతుందన్నమాట. ఇది మీరేంటంటే ఎంత నమ్మకంతో చేసుకుంటే అంత మంచి రిజల్ట్ అయితే పొందవచ్చని మనకు పరిహార శాస్త్రంతో పాటు పురాణ గ్రంథంలో కూడా ఉందన్నమాట. ఇంకా పాటించండి. ఇక ఈ రోజున ఏంటంటే కనుక పౌర్ణమి కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే గల్లులుప్పు ఉంటుంది కదా,
కదా, దానితో ఈ పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా చెయ్యండి. కాబట్టి పెట్టుకోండి, మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. అయితే ఒక మట్టి పాత్ర కానీ, లేదంటే కనుక కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి మన దగ్గర, అది కూడా తీసుకోవచ్చు. మట్టి పాత్ర, గాజు పాత్ర, ఈ మూడే వాడాలి. ఇంకా వీటికి మించి మీరు పెద్దగా ఏం వాడకండి. ఈ మూడిట్లో ఏంటంటే కనుక ఏది ఉంటే అది తీసుకోండి. కొంచెం ఏంటంటే ఒక గుప్పెడు ఉప్పు పట్టాలండి. మన చేతితో, మనం కుడి చేతితో ఉప్పు పోస్తే గుప్పెడు పట్టేలాగా చూసుకోండి ఉప్పు. అలాంటి పాత్రను తీసుకోండి. మళ్ళీ ఏంటంటే కనుక దాన్ని తిరిగి మీరు ఉపయోగించుకోకూడదండి. అందుకే ఇలా ఈ పాత్రను తీసుకున్న తర్వాత అందులో ఉప్పు పోసేసిన తర్వాత గుర్తుపెట్టుకొని ఇంకా అనంతరం దాంట్లో ఏంటంటే కనుక ఆవాలు ఉంటాయి కదండి, ఆవాలు ఏంటంటే కనుక ఎంతో కొంత చెప్పాలంటే చెడుని తీసేస్తాయి. మనకేంటంటే అప్పు తీరకుండా, అప్పు అంటే తీర్చుకుందామన్నప్పుడల్లా కూడా ఏదో ఒక అంటే నెగిటివ్ అనేది మనకు అడ్డుపడుతుంది. కాబట్టి అప్పు తీర్చుకోకుండా మనం ఆగిపోతూ ఉంటాం కదా. అలా జరగకుండా ఏంటంటే కనుక అప్పు తీర్చుకోవటానికి, అప్పుల బాధల నుంచి మనం బయటపడటానికి, అప్పులు ఇచ్చే స్థాయికి మనమే వెళ్ళటానికి ఏంటంటే కనుక ఇలా ఒక బౌల్లో ఉప్పుని పోసేసిన తర్వాత అర స్పూన్ ఆవాలు పోసేసి అందులో ఏంటంటే గుర్తుపెట్టుకొని చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు పోయండి. అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక అందులో ఒక 5 రూపాయల బిల్ల పెట్టండి. ఇక్కడ ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఉప్పులో ఏంటంటే కనుక మీకు ఎక్కువగా అప్పు ఉంది, చాలా ఎక్కువగా అప్పు ఉందంటే అందులో మీరు 11 రూపాయలు కూడా పెట్టొచ్చు. లేదు మాకు అంటే ఒక 2-3 లక్షల అప్పే ఉందనుకుంటే 5 రూపాయల బిల్ల పెట్టొచ్చు, రూపాయి బిల్ల కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. అంటే ఉప్పు అప్పుని తీరుస్తుందండి. ఖచ్చితంగా అప్పు తీరే మార్గం తెలుస్తుంది. ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. సకల సంపదలు మన సొంతం అవుతాయి. చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. మన ఇంట్లో ఉండే అంటే అనేక రకాల సమస్యలు, బాధలు కూడా పోతాయి. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఆ తల్లి ఏంటంటే కనుక ఒక దారిని చూయించి మన అప్పుని తీర్చేస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ ఉప్పు పరిహారం అనేది చేయండి. ఉప్పు పరిహారం చేసి ఇంకేంటంటే కనుక ఫలితం పొందండి. అప్పుని తీర్చుకోండి. మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళండి. ఇలా ఇంట్లో రాత్రంతా కూడా పెట్టండి. మీరు ఉదయం చేసుకున్న రాత్రంతా పెట్టండి. సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేసుకొని మీరు దీపం పెట్టుకొని చేసుకున్న రాత్రంతా పెట్టాలి. ఈజీగా చేసేసుకునే పరిహారం. ఇందులో ఏంటంటే కనుక మనం పెద్దగా కష్టపడాల్సింది కూడా లేదు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా ధనాన్ని కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదండి. చాలా చిన్న పరిహారం కానీ ఫలితం ఎక్కువగా వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరేంటంటే కనుక మర్చిపోకుండా ఉప్పు పరిహారం చేయండి. ఉప్పు అలానే కాకుండా ఆవాలు చాలా పవిత్రమైనవి, చాలా శక్తివంతమైనవి. ఇవి చెడుని తీసేసి మనం దేనికోసమైతే పరిహారం చేస్తున్నామో అదేంటంటే కనుక ఖచ్చితంగా సిద్ధింపబడేలాగా చేసేంత శక్తి వీటికి ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చెప్పాలంటే కనుక పసుపు కుంకుమలు కూడా చాలా చాలా పవిత్రమైనవి, మంగళకరమైనవి, శుభకరమైనవి. శుభాలను సూచిస్తాయి, అశుభాలను దూరం చేస్తాయి. కాబట్టి ఇవి కూడా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి. ఇలా వీటి వల్ల ఏంటంటే కనుక 99% మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను మనమే మన కళ్ళతో చూస్తామండి. 5 రూపాయల బిల్ల పెడుతున్నాం కాబట్టి మనకి ఏంటంటే ఇంకా అద్భుతం జరుగుతుందన్నమాట. ఇలా అప్పుని తీర్చుకోవటానికి డబ్బుతో డబ్బు పరిహారం చేసుకుంటే తప్పకుండా మనకు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా పెట్టి ఆ పాత్రను ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు, హాల్లో కనిపించకుండా రాత్రంతా కూడా పెట్టుకోవచ్చు. గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మీరు చెప్పే సంకల్పం మీద ఏంటంటే కనుక పరిహారం అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా సంకల్పం చెప్పుకొని పరిహారం చేసుకుని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. ఈ ఫలితం ఏంటంటే కనుక ఎంత వస్తుందంటే మీరు చూస్తారండి. వెంటనే మీరు ఏంటంటే కనుక 1 కోటి రూపాయలు అప్పేం తీర్చుకోరు. మెల్లిగా సమయం అనేది పడుతుంది. అదేంటంటే కనుక తప్పకుండా పనిచేస్తుంది అనమాట. ఇలా చేసేసిన తర్వాత ఏంటంటే దాన్ని రాత్రంతా ఉంచి మరుసటి రోజు మన పనులు అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ పెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేయటం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ ఉంటుందండి. మీకు ఇక్కడ ఈ సందేహం కూడా రావచ్చు, అయితే 5 రూపాయల బిల్లుని పెట్టాం కదా, మరి అది ఎవరైనా తీసుకుంటే అంటే తీసుకొనివ్వండి. తీసుకున్నా పర్వాలేదనమాట. అలా తీసుకున్న ఏంటంటే ఇంకా మనకు మంచి ఫలితం వస్తుంది. అలా అని వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని కాదు, తీసుకున్నప్పుడు కూడా పర్వాలేదండి, మంచి ఫలితాన్ని అయితే మీరు పొందుతారు. ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఈజీగా పరిహారం చేసేసుకొని మీరు మీ అప్పుని తీర్చుకోండి. ఒకసారి చేశామండి బాగానే ఉందంటే మళ్ళీ చేయొచ్చండి. మనకేంటంటే పౌర్ణమి అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజున చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయండి. చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి. నార్మల్గా ఏంటంటే కనుక పౌర్ణమి మనకు ప్రతి నెలలో వస్తుంది, కానీ దేని శక్తి దానికి ఉంటుందన్నమాట. ఆ రోజు చేసే పరిహారాల పరంగా కూడా మనకేంటంటే చక్కగా ఫలితాలు వస్తాయండి. తప్పకుండా మనం ఏంటంటే ఫలితాలను పొందుతామన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా, నష్టాలు కష్టాలు ఇవేంటంటే కనుక ఏర్పడకుండా ఉండటానికి పౌర్ణమి అనేది మనకు అనుకూలిస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. అందుకే ఈ పౌర్ణమి రోజున ఉప్పు పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద అప్పున్నా సరే తీర్చుకోండి. కొంతమందికి సమయం ఏంటంటే కనుక చెప్పాలంటే తొందరగా ఫలితం రావచ్చండి, కొంతమందికి చాలా సమయం పట్టవచ్చు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. చేసిన వెంటనే అంటే ఫలితం అయితే రాకపోవచ్చు కదా. మనకేంటంటే అప్పు తీరే మార్గం అనేది ఆ లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో చూపిస్తుంది. అలానే మనం ఏంటంటే కనుక ఏదైనా సరేనండి, ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏదైనా సరే భూమి అమ్మాలన్నా, లేదంటే ఏదైనా ఇంకా వస్తువు అమ్మి ఏదైనా
అప్పు కట్టాలనుకుంటాం కదా, అలా ఏంటంటే కనుక అది అమ్ముడు పోక కూడా మనం ఇబ్బంది పడతాం, బాధపడతాం. ఆ పరంగా కూడా మనకి ఏంటంటే ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా చేసేసుకొని చక్కగా రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి రోజున గుర్తుపెట్టుకోండి, మర్చిపోకుండా ఇది తినండి. ఇది తింటే మీ జీవితం, మీ జాతకం అన్నీ మారిపోతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయన్నమాట. ఇది ప్రతి ఒక్కరు కూడా పౌర్ణమి రోజున తింటూ ఉంటారు. పౌర్ణమి సోమవారంతో వచ్చింది కాబట్టి దీన్ని తినటం వల్ల ఏంటంటే మన జీవితంలో ఏవైనా సరే జాతక దోషాలు ఉంటాయి కదా, ఆ జాతక దోషాల నుంచి మనం బయటపడటానికి, జాతక సమస్యల నుంచి మనం బయటికి రావడానికి చక్కగా ఉపయోగపడే పదార్థం అని చెప్పొచ్చు. జీవితంలో చాలా వరకు కూడా మా గ్రహస్థితి లేక మేము చాలా అనుభవిస్తూ ఉంటామండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి బెల్లము, అలానే కాకుండా ఏంటంటే పాలండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అటుకులు, అంటే ఇవి చంద్రకారకంగా భావిస్తారు. అలానే కాకుండా వీటిని కలిపి తినటం వల్ల, అది కూడా ఏ విధంగా తినాలంటే గుర్తుపెట్టుకోండి, మనకు వెన్నెల పడుతూ ఉంటుంది కదండి, అంటే వెన్నెల పండుగ ఉంటుంది, ఆ రోజు నిండుగా వెన్నెల కనిపిస్తూ ఉంటుంది. అలానే కాకుండా వెన్నెల కిరణాలు పడే చోట, ఇక్కడైతే మనం మిద్దె మీద కావచ్చు, అంటే మనం డాబా అంటాం, మనం అంటే మిద్దె అంటాం, డాబా అంటాం కాబట్టి టెర్రస్ పైన పెట్టుకోండి, లేదంటే మీ ఇంటి బాల్కనీలో పెట్టుకోండి. మీ ఇంటి ముందు కూడా ఆ వెన్నెల ఎక్కడైతే పడుతుందో అక్కడ ఏంటంటే కనుక ఖచ్చితంగా పెట్టండి, కాసేపు పెట్టండి. అలా ఏంటంటే కనుక ఒక చెప్పాలంటే 20 నిమిషాలు ఇలా వదిలేయండి. ఈ 3 కలిపి పెట్టొచ్చు. ఇలా పెట్టిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు దేనికోసం అయితే పెట్టారో అది, అంటే రాహుకేతు ప్రభావాలు, శని బాధలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి మన జీవితంలో, మనం ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చక్కగా సంకల్పం చెప్పుకొని పెట్టుకొని, ఇంకా తర్వాత వాటిని ఏంటంటే కనుక ప్రసాదం లాగా ఇంటిల్లిపాది తినవచ్చు, లేదంటే దాన్ని పాయసం లాగా చేసేసుకొని కూడా చక్కగా తినవచ్చు. ఇలా తినటం వల్ల కూడా ఫలితం ఉంటుంది. లేకపోతే పాయసమే చేసి డైరెక్ట్గా ఏంటంటే కనుక ఎక్కడైతే వెన్నెల పడుతుందో అక్కడ పెట్టేసుకొని కూడా తినవచ్చు. ఆ విధంగా కూడా ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ విధంగా కూడా మీరు ప్రయత్నించవచ్చు. కానీ పౌర్ణమి రోజు సాయంత్రం చేయండి, అంటే సాయంత్రమే కదా మనకు వెన్నెల ఉంటుంది, పండు వెన్నెల, ఆ సమయాలలో చేయండి. అయితే వెన్నెల్లో అమృతం అనేది ఉంటుందండి, అదేంటంటే కనుక ఈ పదార్థాలను అబ్జర్వ్ చేస్తుంది అనమాట. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ పదార్థాలు కూడా చాలా శుద్ధి అయిపోతాయి, చాలా శక్తివంతంగా మారుతాయి. వీటిని తినడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుందన్నమాట. ఇలా అని మనకు పురాణంలో చెప్పబడుతుంది కాబట్టి మరి మీరేంటంటే కనుక మర్చిపోకుండా పాటించుకొని చక్కగా రిజల్ట్ అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో, జాతకంలో ఉండే అనేక రకాల సమస్యల్ని, ఇబ్బందుల్ని పోగొట్టుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేసుకోండి. అనంతరం వచ్చేసి పౌర్ణమి రోజున ఒక 5 యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. అయితే యాలకులు లక్ష్మీకారకంగా భావిస్తారు. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి, రుణబాధను తీసేస్తాయి, డబ్బును ఏంటంటే కనుక సృష్టిస్తాయి అనమాట. అంటే ధనం లేని చోట ధనాన్ని తెచ్చిపెట్టడానికి యాలకులు ఉపయోగపడతాయి. సుగంధ ద్రవ్యాల్లో యాలకులు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనవి, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవన్నమాట. 5 యాలకులు చాలండి మన జీవితాన్ని మార్చుకోవటానికి. మనం ఏంటంటే ధనాన్ని ఆకర్షించుకోవటానికి కేవలం 5 యాలకులు ఉపయోగపడతాయి. పౌర్ణమి రోజు ఇది చాలా మంది చేస్తారు. మరి మీరు కూడా చేయటం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక ఖచ్చితంగా ఫలితం అయితే పొందుతారండి. చాలా మందికి కూడా ఏంటంటే ధన సమస్య అనేది ఉంటూ ఉంటుంది, డబ్బు కొరత అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది, మనకు ఉంటుంది, మనకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఉంటూ ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు ఒక్కసారండి మీరేం పెద్దగా ఏమి చేయకండి, మన ఇంట్లో ఉండే యాలకులైనా సరే 5 తీసుకోండి. 5 యాలకులు తీసుకొని ఉదయాన్నే ఏంటంటే కనుక మనం పూజ చేసుకుంటాం కదా, చేసే ముందు 5 యాలకులు ఏంటంటే కనుక చక్కగా పూజ గదిని క్లీన్ చేసుకొని స్నాన కార్యక్రమాలు చేసి 5 యాలకులు పెట్టి పూజించుకోవాలి. అంటే వాటిని పూజించమని చెప్పట్లేదు, పూజ చేసేటప్పుడు పూజలో 5 యాలకులు పెట్టి ఆ తర్వాత మీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉదయం పూజించుకుంటే సాయంత్రం వరకు ఉంచండి, ఏం పర్వాలేదు, అలా ఉంచినా పర్వాలేదు, అవి ఇంకా శక్తివంతంగా మారుతాయి కదా. వాటి మీద ఏంటంటే కనుక లక్ష్మీదేవి కృప అనేది ఉంటుంది, అనుగ్రహం అనేది ఉంటుంది. కాబట్టి ఉదయం పెట్టి సాయంత్రం వరకు ఉంచి సాయంత్రం ఏంటంటే కనుక ఆ యాలకులను తీసేసి మీరు 2 పర్సులో పెట్టుకోండి. లేదు మేము పర్సే మెయింటైన్ చేయమంటే జేబులో పెట్టేసుకోండి. ఆడవాళ్ళైతే చిన్న వ్యాలెట్స్, ఇలా చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్ ఉంటాయి కదా, అందులో ఒక 2 పెట్టుకోండి. మిగిలిన 2 అంటే మీ ఇంట్లో సంపాదించే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వండి. ఇంకా మిగిలిన ఒకటి ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టొచ్చు, బీరువాలో కూడా పెట్టొచ్చు. ఇలా తలా 2 ఏంటంటే కనుక మనిషికి 2 చొప్పున మీ ఇంట్లో ఎంతమంది అయితే సంపాదిస్తారు, ఎంతమంది అయితే అంటే ఈ విధంగా ఏంటంటే కనుక సంపాదన పెరగాలనుకుంటున్నారో, డబ్బు నిలవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు యాలకులు తలా 2 చొప్పున ఏంటంటే పూజ గదిలో పెట్టి పూజించుకుని ఆ తర్వాత మన దగ్గర పెట్టుకున్నా మనకేంటంటే డబ్బు అనేది వస్తుందండి. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. ఆ లక్ష్మీదేవి కృపతో పాటు అనుగ్రహం కూడా మన మీద ఉంటుంది. మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, నష్టాలు కష్టాలు అనేవి ఏర్పడవు. కాబట్టి ధనానికి సంబంధించిన సమస్యను తొలగించుకోవాలంటే యాలకుల పరిహారం పౌర్ణమి రోజు ఖచ్చితంగా చేయాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక మర్చిపోకుండా పాటించండి. ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి రిజల్ట్ అనేది వస్తుంది. మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు. కాబట్టి పాటించుకోండి.